తెలంగాణలో మిర్చి మంటలు పుట్టిస్తోంది. ఎక్కడికక్కడ యార్డ్లో పేరుకుపోతున్న మిర్చి పంటను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. గిట్టుబాటు ధర కల్పించరా అని ప్రశ్నిస్తున్నారు. దానికి ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకుంటాం, ఇక మిగిలిందల్లా కేంద్రం జోక్యమే అంటున్నారు. రెండు వర్గాల వాడి వేడి మాటలు ఎలా ఉన్నా పంటకు ధర లేక రైతు నడి రోడ్డు మీదే తగలబెడుతున్న సందర్భాలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ విమర్శలు, ప్రతి విమర్శల్ని చూద్దాం. మిర్చి రైతుకు సంబంధించి గత 20 రోజుల క్రితము దాదాపు 7,400 మార్కెట్లో ఉంటే ఇక్కడ ఉన్న మంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి 7,000 రూపాయలు ఇవ్వమని లేఖ రాస్తారు. అంటే వారి ఆలోచన విధానాన్ని చూడమని చెప్తా ఉన్నాం. వారు 7,000 ఇవ్వమని ఇక్కడ చేతులు దులుపుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి రైతును ఆదుకునే ప్రయత్నం చేయటం లేదు. మిర్చి రేట్లు అనేది ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం. మిర్చి వ్యాపారులు కానీ మిర్చి రైతులు కానీ చాలా ఎక్కువగా వాటికి ఆటుపోట్లకు గురవుతుంటారు. ఒకసారి రేటు 12,000 15,000 ఉంటుంది, ఇంకో సంవత్సరం చూసినట్లయితే 4,000 5,000 ఉంటుంది. దీనికి సరైన ధర నిర్ణయించవలసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. అంటే నిర్ణయించాల్సిన కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని అడగకుండా, దాని గురించి రిప్రజెంట్ చేయకుండా ఇవాళ నిమిత్త మాత్రులైన రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పేసి వాటి మీద వేయడం అనేది శోచనీయం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కేవలం 27వ తారీఖు నాడు జరగబోయే ప్లీనరీకి విజయవంతం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు మాకు తెలిసింది. ఇవాళ మంత్రివర్గం అంటే కలెక్టివ్ లీడర్షిప్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ మంత్రి అనేది ఒక శాఖకు మంత్రిగా ఉండొచ్చు, కానీ ఈ ప్రభుత్వానికి మొత్తానికి కూడా వారు బాధ్యత వహిస్తారు. ముఖ్యమంత్రి గారిలానే వారు కూడా అన్నిటికీ బాధ్యత వహించాలి. అది కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, మరొక మంత్రి అయినా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. వారి యొక్క శాఖది కొద్దిగా టైం ఎక్కువ ఇవ్వచ్చు తప్ప అన్ని శాఖలను చెప్పాల్సిన బాధ్యత విధిగా మంత్రి మీద ఉంటుంది.